మీరు ఇప్పుడు ఈ గ్రామంలో మా సర్పంచ్ గారు లేరు కాబట్టి సర్పంచ్ గారు మీరే, వైస్ సర్పంచ్ గారు మీరే, వార్డు మెంబర్లు మీరే, మాకు అన్నీ మీరే కాబట్టి మీ దృష్టిలో పెడుతున్నా. అంటే స్కూల్ కూడా అట్లా ఉన్నాయి. ఇప్పుడు నాకు నేను ఈ గ్రామంలో సర్వే చేస్తున్నా, అంటే నా వ్యక్తిగత సర్వే చేస్తున్నా. గతం 2006లో సర్వే చేశాను నేను. చేసి అది అప్పుడు వెంకరెడ్డి గారి దృష్టిలో పెట్టి ఇక్కడ ఇల్లు ఇప్పించా, పింఛన్ ఇప్పించా, వ్యక్తిగతంగా చేశాను నేను. నిన్న పోతే అసలు టీచరు నెలకి ఒకసారి 2 సార్లు ఒక స్కూల్లో సంతకం పెట్టిపోతాడు, రావటం లేదు ఏంటన్నా, ఎట్లా మీరు చెప్తాను అని చెప్పారు నాకు. అంటే ఆ స్కూల్ పేరు కూడా ఇప్పుడే చెప్పను. ఒక స్కూల్లో అన్న అసలు అడ్మిషన్ వేయలేదన్న, ఒక ఆయన డామినేట్ చేస్తాడు, ఒక ఆయన డీల్ చేస్తాడు, నువ్వేం చేయాలన్నా ఒక ఆమె చేస్తండి అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. పిల్లలంతా అక్కడ చదువుకునేది లేబర్ పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ చదువుకుంటా ఉన్నారు. దయచేసి సెక్రటరీగా మీరు వాళ్ళకు కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో మన మంచినీటి సమస్య చూశారు మా సర్పంచ్ గారు, మన పోయి 100 మంది సర్పంచ్ గారు మాకు అది డయాస్ కట్టమంటే కట్టారు. కృష్ణప్రసాద్ సర్పంచ్ ఉన్నప్పుడు చేశాడు. మేము ఈ స్కూల్కి మాకు ఆదాయాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ పంచాయతీ నుంచి ఆ స్కూళ్ళకి ఏం కావాలన్నా సిబ్బందికి మనం ఏదో 3000 ఇస్తున్నట్టుంది అందులో చేపలకి. అంటే అలాంటి పనులు చేస్తున్నప్పుడు మనకి కూడా రైట్స్ ఉంటుంది వాళ్ళ మీద. ఏదో మేము వస్తున్నాం పోతున్నాం కాదు, ఒకసారి వాళ్ళని కూడా మీరు రివ్యూ చేయండి. కొత్తగా వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాం. అంటే మా సర్పంచ్ ఉంటే మీకు అవసరం లేదు, మా సర్పంచ్ చూస్తారు అదంతా, మా పాలక వర్గం చూస్తుంది. అందువల్ల మీరు అది ఒకటి చేయాలి. గ్రామంలో కూడా కొంచెం ఈ చేయండి. లైట్లు లేవు. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం, మీరు ఇప్పుడు తెప్పించారు. వర్షాకాలం చీకట్లో పోతా ఉంటే అంటే ఇప్పుడు జనరేషన్ పెరిగింది. అసలు ఆ రోడ్డు లేనప్పుడు డొంకలలో నడిచిపోయినప్పుడు అప్పుడు నడిచింది, కానీ ఇప్పుడు అట్లా లేదు. మా బజార్లో లైట్ లేదు, ఏం చేస్తామని మా నాయకుడిని అడుగుతున్నాను. మా బజార్లో లైట్ లేదు. పాము రాత్రి అయితే కొంచెం అయితే నేను తొక్కిన దునికిన అవతలకి కొంచెం అయితే కలిసేది మనం అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అసలు కూడా మీరు